దేశంలో ఎన్నికలు ముగిసిన ఫలితాలు వెల్లడైన పోలింగ్ ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెరపడటం లేదు. మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై సందేహాలు ముసురుకుంటున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాల్లో పోలైన లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా గుర్తించినట్లు ది వైర్ వార్తా సంస్థ ఇచ్చిన నివేదిక దేశంలో అగ్గిరాజేసింది. ఈవీఎంలను నిషేధించి బ్యాలెట్ విధానంలో ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్ ఊపందుకుంటుంది. దీంతో ఈవీఎంలు, వీవీప్యాట్ల వినియోగంపై నెలకొన్న సందేహాలపై రాజ్ న్యూస్ తెలుగు వీక్షకులకు సమగ్ర కథనం. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలదే కీలక పాత్ర. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి తమకు కావలసిన నాయకులను పాలకులుగా ఎన్నుకునే అద్భుతమైన విధానం. ప్రజాభిష్టానికి విరుద్ధంగా కొన్ని దేశాల్లో సాగుతున్న నియంత పాలన అత్యంత ప్రమాదకరం. అయితే ఇప్పుడు కొన్ని ప్రజాస్వామ్య దేశాల్లోనూ నియంతృత్వ ఛాయలు కనిపిస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం ముసుగులో ఎన్నికలను నామమాత్రంగా మార్చి శాశ్వతంగా తామే అధికారంలో ఉండాలని పాలకులు అక్రమ పద్ధతులను అనుసరిస్తున్నారనే వదంతులు వేగంగా వ్యాపిస్తున్నాయి. రష్యా లాంటి దేశం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పైన ఇప్పుడు ఈ తరహా అనుమానాలు బలపడటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఎన్నికల ఫలితాలు వెల్లడైన ప్రతిసారి ఈవీఎంల పారదర్శకతపై చర్చ జరగటం కామనే. అయితే ఈసారి కాస్త ఘాటు పెరిగింది. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్లాకింగ్ తదితర అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ముంబై నార్త్ వెస్ట్లో శివసేన అభ్యర్థి రవీంద్ర వాయ్కర్ 48 ఓట్ల తేడాతో గెలిచిన తీరే ఈ అనుమానాలకు ముఖ్య కారణమైంది. వాయ్కర్కు అనుకూలంగా కౌంటింగ్ కేంద్రంలో ఆయన బంధువు మొబైల్ ఫోన్తో ఈవీఎంను హ్యాక్ చేశారనే వార్తా కథనం సంచలనం రేకెత్తించింది. ఈ కథనం క్లిప్పింగ్తోనే ఇప్పుడు ఈవీఎంలపై ఆరోపణలు మొదలయ్యాయి. అయితే ఈవీఎంలను హ్యాక్ చేయడానికి వీలు కాదని, వాటిని తెరవడానికి ఓటీపీ అవసరమే లేదని, బాహ్య వ్యవస్థలతో ఎలాంటి అనుసంధానం లేకుండానే ఈవీఎంలు స్వతంత్రంగా పనిచేస్తాయని ఎన్నికల అధికారులు ఇస్తున్న వివరణపై విపక్షాలు సంతృప్తి చెందడం లేదు. ద వైర్ కథనం ప్రకారం దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు అధికంగా ఉన్నాయని, దేశంలో అసలేం జరుగుతోందంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించడం అగ్గికి ఆజ్యం తోడైనట్లయింది. అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీ ఈ విషయంలో దేశ ప్రజలకు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లే అధికారంలో ఉండే పార్టీలు గెలుస్తున్నాయనే ఆరోపణలు ఊపందుకున్నాయి. వీవీప్యాట్ యంత్రాల సాయంతో కూడా ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనే వ్యాఖ్యలు ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయవచ్చని టెస్లా చీఫ్ ఎలన్ మస్క్, సీడాక్ వ్యవస్థాపకుడు శామ్ పిట్రోడా స్పష్టం చేశారు. భారత్లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. వాటిని క్రాస్ చెక్ చేయడానికి కూడా ఎవరికీ అనుమతి ఉండదని ఆయన ఆరోపించారు. ఈవీఎంలు లేకపోతే బీజేపీకి 40 సీట్లు కూడా వచ్చేవి కాదని ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే విమర్శించగా, ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగాలంటే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లు వాడాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. 2009 మార్చిలో జర్మనీ సుప్రీంకోర్టు ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో పారదర్శకత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. భద్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, ఎన్నికల ధృవీకరణ వంటి అంశాలను ఈవీఎంల వాడకంపై అనుమానాలకు కారణమవుతున్నాయి. ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, కోస్టారికా, ఐర్లాండ్, ఇటలీ, నార్వే, యూకే వంటి 120 దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా సైతం ఈవీఎంలు వాడటం లేదనే అంశాన్ని ప్రజా సంఘాలు తెరపైకి తీసుకువచ్చాయి. ఈవీఎంలు పూర్తిగా నిషేధించి రానున్న ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే పలు ఈవీఎంలలో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లు మధ్య తేడా ఈసీ అధికారులు వివరణ ఇచ్చారు. ప్రిసైడింగ్ అధికారులు పొరపాటున వీవీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే
పోలింగ్ ప్రక్రియ ప్రారంభించడం వల్లే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. కొన్నిసార్లు ఫామ్ 17(c)లో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేయడం వల్ల అవి కంట్రోల్ యూనిట్లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవన్నారు. అయితే ఈ వివరణలో సంతృప్తి చెందని విపక్షాలు నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నాయి. లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డేటాను తొలగించకపోవడమే కారణమని నిర్ధారణకు ప్రాతిపదికన ఏమిటని ఈసీని నిలదీస్తున్నాయి. లోక్సభ స్థానాల వారీగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకు ఇవ్వటం లేదని మండిపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో 20 లక్షల ఈవీఎంలను ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా అని ప్రశ్నించాయి. అటు ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్లపైన వస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘంతో పాటు అధికార పార్టీల నేతలు ఖండిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో తప్ప ఈవీఎంలను హ్యాక్ చేయడం భారత్లో సాధ్యం కాదని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. గతంలో 151 సీట్లు వచ్చిన జగన్ ఇప్పుడు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేయడం హాస్యాస్పదమని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. గతంలో ఇవే ఈవీఎంలను సమర్థించిన జగన్ ఇప్పుడు ఓటమిని జీర్ణించుకోలేకే వాటిపై నింద వేస్తున్నారన్నారు. మొత్తానికి ఈవీఎంలు, వీవీప్యాట్లపై వస్తున్న ఆరోపణలకు స్పందించి ఈసీ పూర్తిస్థాయి వివరణ స్పష్టత ఇస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. मिडडे न्यूज़पेपर में एक खबर आई थी. The heading is Vikers, Ravindra Vikers keen had phone that unlocks EVM. सो यहाँ इलेक्शन डिपार्टमेंट की तरफ से हमें ये कहना है कि ईवीएम के लिए कोई अनलॉकिंग के लिए ओटीपी नहीं आता है. ईवीएम ये एक स्टैंड अलोन डिवाइस है, उसमें कोई वायर्ड और वायरलेस कम्युनिकेशन का कोई प्रोविजन है ही नहीं. सो जो न्यूज़ है वो गलत न्यूज़ है और किसी भी आधारहीन न्यूज़ है. गलत न्यूज़ के लिए हमने जो कंसर्न न्यूज़पेपर है उनको सेक्शन 499 और 505 के नोटिस इशू किए हैं. आज एक मिडडे ఇది కొంతమందికి ఎట్లా ఉంటదంటే సార్, ఎవ్వరు చర్చ జరిపినా ఎవరు మాట్లాడినా అందరూ విలువిస్తారు, చక్కగానే మాట్లాడతారు, చక్కగానే దానికి సమాధానం చెప్తారు, సహిస్తారు, బేర్ చేస్తారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కొంతమందికి జ్వరం వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అర్హత లేదు అంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో ఆయన డెమో కూడా చేశాడు. ఈవీఎంల వల్ల నాకు అన్యాయం జరిగింది, ఆయన చేసిన దానికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పాడు, వేమూరి హరిప్రసాద్ అని ఒక అతను, కంచర్ల శ్రీకాంత్ అని ఒకరు, వాళ్ళు వచ్చేసి ఏదో పెద్ద అసలు ఒక 6 నెలల పాటు ఈవీఎం షిఎం ఇదే జన సైనికులు టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన ముద్దు పేరు ఏంటంటే ఈవీఎం షిఎం, అది కూడా సీఎం కూడా కాదు, షిఎం అనే పేరుతోటి వెగతాళి చేసినటువంటి వీళ్ళు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా అనలేదు. ఒక 10 రోజుల పైగా దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో చర్చ జరుగుతా ఉంది. దీనిపైన అనేక సందేహాలు వస్తున్నాయి. దేశ స్థాయిలో ప్రఖ్యాతి చెందినటువంటి ప్రశాంత్ భూషణ్ అని ఆయన నేరుగా ప్రధానమంత్రి మీద నిందలు వేశారు. ఆయన కాన్స్టిట్యున్సీలో 11 లక్షల ఓట్లే పోలైనాయి, కానీ లెక్కించేటప్పటికి 12,87,000 లెక్కించారు. ఆయన గెలిచిందేమో 1,52,000తోనే. ఇదే పెద్ద స్కామ్ అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. తర్వాత టెక్ దిగ్గజమైనటువంటి ఎలన్ మస్క్, ఇంటర్నేషనల్ ఫిగర్ అయినటువంటి ఎలన్ మస్క్ ఖచ్చితంగా హ్యాక్ చేయవచ్చు, హ్యాక్ చెయ్యలేము అంటానికి ఎలాంటి ఆధారాలు లేవు, ఖచ్చితంగా హ్యాక్ చేయవచ్చు అన్నాడు. ఇలాంటి మేధావులు గొప్ప వాళ్ళు చెప్పిన తర్వాత ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏమన్నా దెబ్బతిన్నదేమో, ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా వచ్చి ఈవీఎంస్ మీద ఒక అబ్జెక్షన్ రేస్ చేసినప్పుడు ప్రజలకు అనేకమైన సందేహాలు వస్తాయి. సందేహ నివృత్తి చేయడం చాలా అవసరం. ఎందుకంటే సిస్టమ్ మీద నమ్మకం పోతే అది వ్యవస్థకు ప్రమాదం. నేను ఓటు వేసినప్పుడు, ఓటు బటన్ నొక్కిన వెంటనే
వీవీప్యాట్లో నాకు గుర్తు వచ్చిందా లేదా చూసుకొని నేను సాటిస్ఫై అయితే కదా పైకి వస్తాను. 80% ఓటర్స్ సాటిస్ఫై అయిపోయి చక్కగా పైకి వచ్చి మాట్లాడుతుంటే ఇలాగ ఈవీఎంస్ మీద నిందలు వేయడం తప్పు అని చెప్పింది నన్ అదర్ దెన్ జగన్మోహన్ రెడ్డి ఇన్ 2019 when he got 151 మ్యాండేట్. ఎందుకంటే అప్పుడు అందరూ కూడా 105 110 వస్తుంది అనుకుంటే 150 వచ్చింది, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసేసారన్నారు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడం కాదండి, ప్రజలు మ్యాసివ్ మ్యాండేట్ ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రజలు రివర్స్ లో మ్యాండేట్ ఇచ్చారు కూటమికి. కాబట్టి మనకి ఓడిపోతే సిస్టమ్ తప్పని, గెలిస్తే సిస్టమ్ రైట్ అని ఇప్పుడు అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుని ఉంటే ఈ రోజు మాట్లాడే హక్కు ఉంది. ఆ రోజు నేను బెనిఫిట్ పొందాను, దానివల్ల ఈ రోజు వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు తప్పనొచ్చు. కానీ ఆ రోజు ఎంత చక్కగా ఆయన వచ్చి వివరించారంటే చిలకి చెప్పినట్టు చెప్పాడు. వెనకదల మంత్రులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తే నేను జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేదు. ఆయన ట్వీట్కి నేను ప్రతి ట్వీట్ చేశాను. నేను కూడా అదే ట్వీట్ చేశాను. అయ్యా నువ్వే చెప్పావు ఇది ఈవీఎంలు ఇలా ఉంటాయి, మరి ఈవీఎంలో ఎక్కడైనా తేడా వస్తే బూత్లోనే గొడవలు అయిపోతాయి. నేను బటన్ నొక్కాను, నా గుర్తు మీద నాకు సైకిల్ ఫ్యాన్ గుర్తు మీద పడిన తర్వాత వీవీప్యాట్ చూసిన తర్వాత నేను సాటిస్ఫై పైకి వచ్చాను. తర్వాత కౌంటింగ్ టైంలో కూడా ర్యాండమ్ గా కొన్ని ఈవీఎంలు వీవీప్యాట్లతో సహా చెక్ చేస్తారు. ఆ వీవీప్యాట్లు వచ్చింది కానీ అక్కడ కానీ రాకపోతే ఆ ఏరియాలో ఎలక్షన్ క్యాన్సిల్ చేస్తారు, మిషన్ ఫాల్ట్ అని ఇవన్నీ చెప్పారు. సో ఇంత జాగ్రత్తగా జరిగిన తర్వాత సార్ ఏదైనా సరే ఒకటి ఉంది, చాలా సింపుల్ అండి. బ్లేమ్ వేయడం చాలా సింపుల్ ఎవరికైనా సరే, కానీ ప్రూవ్ చేసుకోవడం కష్టం. నేనేమంటానంటే బ్లేమ్ వేసే ముందు ఒకటి ఇలాన్ మస్క్ ఒక జీనియస్, ఆయన ఒక పెద్ద తప్పు కూడా చేస్తారు. ఆయన చెప్పినంత 100% కాదు. టెక్నాలజీ టెక్నికల్గా ఒక మైండ్ ఉన్నది, చాలా స్మార్ట్ మ్యాన్, ఆర్గనైజరు. కానీ అన్నీ ఆయన చెప్పిందే వేదం అంటే కష్టం. టెక్నాలజీ అనేది నేను ఇందాక చెప్పింది ఏదైనా హ్యాక్ చేయొచ్చు అన్నాడు ఎవరు, ఇలాన్ మస్క్. ఏదైనా అది కరెక్ట్. ఏంటి ఏదైనా చేయొచ్చు, కానీ చేయగలరా? ప్రాబబిలిటీ ఎంత? హ్యాక్ చేయటం పాసిబిలిటీ ఏదైనా ఉన్నది, కానీ చేయగలరా? అది కష్టం. మనం చాలాసార్లు ఈ మెషిన్స్ని టెస్ట్ చేసాం, అది కుదరలేదంటే మళ్ళీ టెస్ట్ చేయాలి, ఇంకో విధానం చూడాలి. కానీ సస్పెషన్ మన ఎలక్షన్స్ మీద మనమే తీసుకొస్తున్నామంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇది మనం ఏదో ప్రజాస్వామ్యాన్ని చాలా సింపుల్గా చూస్తున్నావా, చేస్తున్నావా, ఒక డేంజర్ వస్తాయి కాన్స్టిట్యూషన్గా అన్ని విధాలుగా. అంత సింపుల్గా చూస్తామంటే నేను అనుకుంటున్నా జనరల్గా ప్రజలు ఎక్సెప్ట్ చేయరు. ప్రజలు జనరల్గా 60%, 50%, 20% ఈ ఎక్సెప్ట్ చేయరు. ఏ జనాభా అయినా ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ ఎక్సెప్ట్ చేయరు. అది అందువల్ల కొన్ని రోజుల తర్వాత ఈ కాంట్రవర్సీ తగ్గిపోతుంది. కానీ తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీస్కి ఓపెన్గా ఉండాలి. ఎవరైనా ఛాలెంజ్ చేస్తే రమ్మని ఆ ఛాలెంజ్ ఓపెన్గా ఉండాలి. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అవునా, ఇలాన్ మస్క్ అవునా, కమాన్ అండ్ షో ఇట్, రెడీగా ఉందామని చెప్పాలి. అది చెప్తే దానివల్ల చాలా ఉపయోగం ఉన్నది. కానీ బై అండ్ బై నేను ఇందాక కూడా చెప్పే బ్యాలెట్ పేపర్స్ చాలా కష్టం, కౌంటింగ్లో ఇంపాసిబుల్. ఆలస్యంగా వస్తాయి రిజల్ట్స్, అన్ని సెంట్రల్ పాయింట్కి తేవాలి, దాంట్లో ఫ్రాడ్ ఉంటుంది, మళ్ళీ లెక్క పెట్టాలి. అది మనం లోకల్ గవర్నమెంట్స్కి అప్పచెప్పం. సో ఇది కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మళ్ళీ చెప్పాలి, రాండి చూడండి చూపెట్టండి, మేము రెడీగా ఉన్నాం. అంతేగాని ఎలక్షన్ కమిషన్ సైలెంట్గా ఉండదు.